సార్ కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 69 అనే యాక్ట్ మగవాళ్ళందరికీ కూడా ఇది అతి దారుణంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు సార్. అంటే వాళ్ళకి ఇది నష్టం చేకూర్చే అవకాశం ఉందని చెప్తున్నారు సార్. అసలు ఏంటి యాక్ట్? దీనివల్ల మగవాళ్ళకి ఏంటి లాభమా? నష్టమా సార్? ఖచ్చితంగా నష్టమే. పెద్ద ఎత్తున రేపు అబ్బాయిలు జైళ్ళలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఒక రకంగా ఇది అబ్బాయిలకి చుక్కలు కనబడతాయి, అమ్మాయిలు చుక్కలు చూపిస్తారు అబ్బాయిలకి. ఖచ్చితంగా ఇది అబ్బాయిలు భయపడాల్సిన చట్టం. దీని గురించి అబ్బాయిలు తెలుసుకోవాలి. తెలుసుకొని దీని పట్ల ఈ సెక్షన్ని తమకు అప్లై కాకుండా చూసుకోవాలని తెలివితేటలు ప్రదర్శించాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎమోషనల్గానో లేకపోతే డిజైర్స్కి లోబడో అమ్మాయిల జోలికెళ్ళి అమ్మాయిలతో అఫేర్లు పెట్టుకుంటే మాత్రం 10 ఏళ్ల వరకు జైల్లో శిక్ష అనుభవించే. ఒక చిన్న ఎమోషనల్ మిస్టేక్ కావచ్చు, ఒక మందుగొట్టు ఏదో వాడు చెప్పినట్టు ఒక వర్షం కురిసిన రాత్రి చిన్న తప్పు చేస్తే 10 ఏళ్ళు జైళ్ళల్లో కూర్చోవాలి. 10 ఏళ్ల రాత్రులు నువ్వు జైళ్ళల్లో ఉండాలి. కాబట్టి ఈ చట్టం గురించి ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. అసలు ఏం చెప్తుంది ఈ చట్టము, అంతకుముందు ఈ చట్టం లేకముందు ఏమునింది, ఈ విషయాలు మనం మాట్లాడదాం. గతంలో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఉన్నింది, అట్లాగే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్. ఈ 3 స్థానాల్లో ఇప్పుడు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత, తర్వాత సాక్షి అధినియమం భారతీయ సాక్షి అధినియమం, ఈ 3 వచ్చాయి. అంటే కోడ్ అండ్ యాక్ట్ అనేవి పోయి సంహిత, నియమం, నియమం అనేవి 2 వాటి ప్లేస్లో యాడ్ అయినాయి. అయితే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఏదో మాయ మాటలు చెప్పో లేకపోతే ఇంకోటి చెప్పో ఆ అమ్మాయితో ఇంటర్కోర్స్ చేసిన అంటే లైంగికంగా వాళ్ళిద్దరు కలిశారు. కలిసిన తర్వాత ఆ అబ్బాయి తను ఏవైతే హామీలు ఇచ్చాడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకుంటాను నిన్ను అనేసి అన్నాడు. ఆ అమ్మాయిని నమ్మింది. పెళ్లి చేసుకుంటాడు కదా, ఎలాగూ ముందే ఎంజాయ్ చేద్దాము అనుకున్నారు. ఇద్దరు కలిశారు. కలిసినాక ఈ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోలేదని చెప్పేశాడు. అప్పుడు ఆ అమ్మాయి కేసు పెట్టింది అబ్బాయి మీద. దీనికి గతంలో ఏముండేదంటే సెక్షన్ 90 ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 90 ఏం చెప్పేదంటే నాన్ కాన్సెన్సువల్ సెక్సువల్ యాక్ట్, మిస్కాన్సెప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేది అక్కడ ఉండేది. అంటే ఒక అమ్మాయిని ఏదో ఒకటి చెప్పి నమ్మించి తను అబద్ధాలు చెప్పి నిజాలు దాచిపెట్టి ఆ అమ్మాయితో చేస్తే అమ్మాయి ఒప్పుకున్నా కూడా అది మామూలుగా అయితే కాన్సెన్సువల్ సెక్స్, కానీ వీడు అబద్ధాలు చెప్పాడు కాబట్టి అది నాన్ కాన్సెన్సువల్ సెక్స్గా మారిపోయింది. అంటే ఆమె ఒప్పుకున్నా కూడా ఒప్పుకోవడం వెనక వీడి మాయ మాటలు ఉన్నాయి, వీడి అబద్ధాలు ఉన్నాయి, కాబట్టి ఒప్పుకున్నట్టు కాదు. అందువల్ల అది సెక్షన్ 375 ఐపీసీ ప్రకారం రేపు కిందికి వస్తుంది అనేది గతంలో ఉండేది. అంటే రేప్ చేసినట్టే. అంటే దీంట్లో మళ్ళీ సుప్రీంకోర్టు అనేక రకాలుగా వ్యాఖ్యానించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి నిజంగానే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు, అమ్మాయికి కూడా చెప్పాడు నేను పెళ్లి చేసుకుంటానన్నాడు. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏర్పడింది, లైంగికంగా కలిశారు. అయితే ఆ అబ్బాయి ఏదో కారణాలతో పెళ్లి చేసుకోలేకపోయాడు ఆ అమ్మాయిని. అప్పుడు రేపు కిందకు వస్తుందా అన్నప్పుడు సుప్రీంకోర్టు అనేక కేసుల్లో అటువంటివి రేపు కిందకి రాదు. ఎందుకంటే అబ్బాయి ఇంటెన్షనల్గా ముందే ప్లాన్ చేసుకొని ఈ అమ్మాయిని మోసం చేయాలి, ఈ అమ్మాయిని అబద్ధాలు చెప్పి ఈ అమ్మాయితో ఎంజాయ్ చేయాలి అనే ప్లాన్ లేదు అబ్బాయికి. సిన్సియర్గా అనుకున్నాడు, కానీ ఏదో కారణాలతో అతను పెళ్లి చేసుకోలేకపోయాడు. సో అతను జాబ్ లేకపోవచ్చు, సెటిల్ కాలేకపోవచ్చు, ఇంకోటో చేసుకోలేకపోయాడు. కాబట్టి అది రేపు కిందకి రాదు అనేసి సుప్రీంకోర్టు అనేకసార్లు వ్యాఖ్యానించింది. దీని స్థానంలో ఇప్పుడు ఏం చేశారంటే ఈ స్త్రీల మీద, చిల్డ్రన్ మీద గత కొంతకాలంగా విపరీతంగా అత్యాచారాలు కావచ్చు, లైంగికంగా వేధింపులు కావచ్చు, ఇవన్నీ పెరిగిపోతున్నాయి ఇండియాలో అని చెప్పి బిఎన్ఎస్ చట్టంలో ఒక సపరేట్ చాప్టరే తీసుకొచ్చింది. ఆ చాప్టర్ ఏంటంటే చాప్టర్ అఫెన్సెస్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అనే ఒక చాప్టర్ తీసుకొచ్చింది. ఆ చాప్టర్లో స్త్రీల మీద, ముఖ్యంగా బాలికల మీద జరిగే నేరాలకు సంబంధించి కఠినంగా వ్యవహరించడానికి కొన్ని సెక్షన్లని తీసుకొచ్చింది. ఇందులో బిఎన్ఎస్ 69 చట్టం అనేది ఇంపార్టెంట్. బిఎన్ఎస్ 69 చట్టం ఏం చెప్తుందంటే ఈ పదం ఈ సెక్షన్
ముఖ్యంగా అబ్బాయిలు ఎవరు మర్చిపోకూడదు. ఇది నైట్ మేర్ అంటామే, పీడకల లాంటిది ఈ చట్టం. ఏమాత్రం ఆదమరిసి ఒక తప్పు చేసినా ఇది పీడకల్లాగా నిన్ను వెంటాడుతుంది, నీ జీవితం నాశనం అయిపోతుంది. ఈ 69 చట్టం ఏం చెప్తుందంటే, ఎవరైనా ఒక అబ్బాయి ఫాల్స్ ప్రామిసెస్ చేసి ఒక అమ్మాయి చేస్తే ఆ అమ్మాయి ఆ ఫాల్స్ ప్రామిసెస్ ఇతను నెరవేర్చలేకపోతే ఆ అమ్మాయి ఇతని మీద కేసు పెడితే ఈ చట్టం ఈ సెక్షన్ కింద 69 BNS కింద 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది, ఫైన్ కూడా పడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఫాల్స్ ప్రామిసులు అంటే ఏంది, అది కూడా చట్టం నిర్వచించింది. ఫాల్స్ ప్రామిసులు అంటే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పొచ్చు, లేదా నీకు ఉద్యోగం ఇస్తానని చెప్పొచ్చు, లేదా నీకు ఆల్రెడీ ఇప్పుడు నేను ఉన్నాను, నాకెందెవరో అమ్మాయిలు పనిచేస్తున్నారు, మీకు ప్రమోషన్ ఇస్తాను నాతో కానీ నువ్వు ఒప్పుకుంటే అనేది నేను చెప్తే, ప్రమోషన్కి ఆశపడే అమ్మాయి నాతో కలిస్తే నేను ప్రమోషన్ ఇవ్వకపోతే అప్పుడు అమ్మాయి నా మీదకి BNS కింద కేసు పెట్టచ్చు. ఇతను నాకు ప్రమోషన్ ఇస్తానని అబద్ధాలు చెప్పి నన్ను వాడుకున్నాడు అని. సో అప్పుడు కూడా నాకు 10 ఏళ్ళు పడుతుంది. సో అట్లాగే నేను ఎవరితోనూ నేను సినిమా డైరెక్టర్ అయిపోయానని చెప్పి సినిమా చేస్తున్నాను, నీకు మంచి వేషం ఇస్తానని చెప్పి నేను మోసం చేసి అమ్మాయిని వాడుకుంటే ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెడితే కూడా అది కూడా ఖచ్చితంగా నేరం కిందకు వస్తుంది. ఇలాగా ఎనీ మాయమాటలు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, నిజాలను దాచిపెట్టడం కావచ్చు, పెళ్లి చేసుకుంటానడం కావచ్చు, ఇవన్నీ చెప్పితే ఈ సెక్షన్ కింద నేరం అవుతుంది. అయితే ఇంతకు ముందులాగా అది రేపు కాదు, ఇంతకుముందేమో IPCలో రేప్ అయిపోయేది, అది ఇప్పుడు రేప్ అయితే కాదు, కానీ సేమ్ శిక్ష అయితే ఉంది. ఇప్పుడు కూడా అదే ఉంది, రేప్ అనే పదం తీశారు తప్ప ఎసెన్స్ ఏం తేడా లేదు. సో ఇక్కడ ఇప్పుడు అనేక సమస్యలు ఉన్నాయనేది లీగల్ ఎక్స్పర్ట్లు, దీంట్లో ఇటువంటి కేసుల్లో తలపండిన వాళ్ళు చాలా వీడియోలు నేను చూశాను, చదివాను కూడా. వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే స్త్రీలందరూ కన్జర్వేటివ్గా ఉంటారు, అంటే ట్రెడిషనల్గా ఉంటారు, అమాయకంగా ఉంటారు అనే ఒక ప్రిజంప్షన్ ఆల్రెడీ ఉంది. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయితో మాయమాటలు చెప్పడం అంటే ఏంటి, నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అనుకున్నాం, ఆ అమ్మాయి నమ్మి ఎందుకు ఇతనితో ముందే చేసింది? పెళ్లి చేసుకుంటాడు కదా, పెళ్ళైనాక చేసుకోవచ్చు కదా, పెళ్ళికి ముందే ఎందుకు ఇతనితో ఒప్పుకునింది అంటే అర్థం ఏంటి? ఆ అమ్మాయి అమాయకురాలా? ఆ అమ్మాయి ట్రెడిషనల్గా మోసపోయేదానికి రెడీగా ఉందా ఎవరన్నా ఏమన్నా చెప్తే? అంటే ఆల్రెడీ అమ్మాయిలందరూ అమాయకులని, అబ్బాయిలు మాత్రం మోసగాళ్ళని ఒక ప్రిమైజ్ ఆల్రెడీ దీంట్లో ఉంది. కానీ ఇవాళ సమాజాన్ని, ముఖ్యంగా అర్బన్ సొసైటీని కానీ పరిశీలిస్తే అమ్మాయిలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని సెడ్యూస్ చేస్తున్నారు. వీడికి ఏమన్నా డబ్బు ఉంది, హోదా ఉందంటే వాడి చుట్టూ తిరుగుతున్నారు, వీడు మంచి కారు ఉంది, డబ్బులు ఉన్నాయి, మనకు బాగా ఖర్చు పెడతాడంటే వాడిని ట్రాప్ చేస్తున్నారు. ఇవన్నీ అనేక కేసులు వస్తున్నాయి. సాక్షాత్తు సుప్రీంకోర్టే చిన్న మైనర్ విషయాల్లో, అంటే పోక్సో అని ఇంకొక చట్టం ఉంది, పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. దీని కింద ఏం జరుగుతున్నాయంటే 18 ఏళ్ల కంటే లోపల ఉన్న అమ్మాయిలు 18 ఏళ్ల కంటే లోపల ఉన్న అబ్బాయిలతో, అంటే 16 ఏళ్ళ అమ్మాయి 17 ఏళ్ళ అబ్బాయిని సెడ్యూస్ చేస్తుంది, సెడ్యూస్ చేసి వాడిని రెచ్చగొడుతుంది, వాడికి మెసేజ్ పెడుతుంది, అన్నీ చేస్తుంది. సో వాడు కూడా రెచ్చిపోతాడు, ఇద్దరి మధ్య సంబంధం ఉంటుంది. ఇది ఎప్పుడైతే తల్లిదండ్రులకు తెలిసినప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది, ఏడుస్తుంది, నన్ను వాడు అది చెప్పి ఇది చెప్పి ట్రాప్ చేశాడని చెప్తుంది. తల్లిదండ్రులు ఒకవేళ చెప్పకపోయినా, మేము ఇద్దరం కలిసామని చెప్పినా కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాడి మీదనే కేసు పెట్టేస్తారు. అది పోక్సో కిందకు వచ్చేస్తుంది, ఎందుకంటే మైనర్ అమ్మాయితో అంటే పోక్సో కిందకు వస్తుంది. సో వాడికి భయంకరమైన శిక్షలు పడిపోతాయి. ఇది అందుకని చాలా హైకోర్టులన్నీ కూడా చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరే బాబు, 16 ఏళ్ళకి తగ్గించండి అమ్మాయిల వయసుని, సెక్సువల్ వయసు 18 ఏళ్ళు ఉంది, దాన్ని 16కి తగ్గించండి అని అడుగుతుంది గవర్నమెంట్ని. గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే అమ్మాయిలు ఇవాళ 5వ క్లాస్ 6వ క్లాస్ నుంచే వాళ్ళకి మొత్తం పోర్ను చూస్తున్నారు, ఎక్స్పోజర్ వచ్చేస్తూ ఉంది, విపరీతంగా అబ్బాయిలతో తిరుగుతున్నారు, ఇళ్లల్లో కూడా ఫ్రీడమ్ పెరిగింది అమ్మాయిలకి. సో ఇలాంటప్పుడు అమ్మాయిలు కూడా యాక్టివ్గా ఉంటున్నప్పుడు అబ్బాయిలు మాత్రమే ఎందుకు బలవ్వాలి, వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం అవ్వాలి అని సాక్షాత్తు కోర్టులే వాపోతున్న కండిషన్ ఉంది. ఇప్పుడు BNS 69 వస్తే వీళ్ళు ఫాల్స్ ప్రామిసెస్ అని చెప్పి ఇప్పుడు బ్రేకప్ అనేది నేరం అయిపోతుంది. ఇప్పుడు ఎవరితోనో ఒక అమ్మాయితోనూ ఉంటే నువ్వు బ్రేకప్ చేయకూడదు, ఆ అమ్మాయి బ్రేకప్ చేయొచ్చు, నువ్వు కానీ బ్రేకప్ చేస్తే అమ్మాయి వెళ్ళి కేసు పెట్టేస్తుంది.
ఇప్పుడు నీకు ఫాల్స్ ప్రామిసే కాదు, ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని సిన్సియర్గా అనుకున్నాడు, ఆ, కుదరలేదు. తర్వాత అమ్మాయితో వీడికి కంపాటబిలిటీ ఉండదు, ఈ అమ్మాయితో మన ఫ్యామిలీలో మా అమ్మని ఈ అమ్మాయి బూతులు తిడుతుంది, మా నాన్నని బూతులు తిడుతుంది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రేపు నా ఫ్యామిలీ దూరం అయిపోతుంది అని ఒక అబ్బాయి భావించాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ భావించి బ్రేకప్ చేసుకున్నాడు అనుకో, వీడు 10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాలి. అంటే నువ్వు బ్రేకప్ చేసుకుంటే కూడా 10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాలి. అంటే దీన్ని బట్టి అబ్బాయిలందరూ నేరస్తుల్లాగా మారిపోతారు, అబ్బాయిలందరినీ నేరస్తులుగా మార్చేసే ఒక క్రమం కనిపిస్తుంది దీంట్లో ఎక్కువ మంది చెప్పేది ఏమంటే 95 to 97% అబ్యూజే జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ గతంలో కూడా 375 రేప్ యాక్ట్ కింద ఒక ఢిల్లీ నగరంలోనే 43% ఫాల్స్ రేప్ కేసులు పెట్టారని మహిళా కమిషనే చెప్పింది అక్కడ. అంటే ఎవరితో ఇప్పుడు పక్కింటోడితో నాకు గొడవ వస్తుంది, ఇమీడియట్గా నేను వెళ్ళి మా వైఫ్ని రేప్ అటెంప్ట్ చేశాడని కేసు పెట్టేస్తా అవతలవాడి మీద. సో అది సీరియస్ అవుతుంది. కాబట్టి ఇటువంటి కేసులు భయంకరంగా పెరిగిపోతున్నాయి. అబ్యూజింగ్ ఆఫ్ ద యాక్ట్. నిజానికి మహిళల మీద దాడులు, పిల్లల మీద దాడులు అనేవి దేశంలో పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి మహిళలకి రక్షణ అవసరం. అట్ ద సేమ్ టైం దీనివల్ల ఇప్పుడు ఈ చట్టం BNS 69 వల్ల ఏమవుతుందంటే అబ్బాయిలందరూ నేరస్తుల్లాగా అయిపోతారు. ఇద్దరు కలిసే ఎంజాయ్ చేస్తారు, అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది. అసలు మనం ఏమి ప్రామిస్ చేసుంటారు, అబ్బాయిలు ఏవి ప్రామిస్ చేసుంటారు, సరదాగా ఇద్దరు కలుస్తారు, ఒప్పుకుంటారు. కానీ నువ్వు బ్రేకప్ చేస్తే మాత్రం అమ్మాయికి కాలుతుంది. కాలినప్పుడు నిన్ను బెదిరించవచ్చు. రెండోది, నీ దగ్గర డబ్బులు ఉంటే కూడా నీ మీద నేను ఈ కేసు పెడతానని చెప్పొచ్చు. నాకు నువ్వు డబ్బు లేకపోతే ₹1 కోటి అడుగుతుంది నిన్ను, ₹1 కోటి నువ్వు ఇలేవు, ₹1 కోటి లేకపోతే నిన్ను BNS సెక్షన్ 69 కింద బుక్ చేస్తానని బెదిరించవచ్చు. ఇలాంటివి ఆల్రెడీ అనేక మంది లాయర్లు చెప్తున్నారు కేసులు. అంటే పెళ్లి చేసుకుంటే ఒక సమస్య, పెళ్లి చేసుకుంటే నువ్వు బ్రేకప్ చేయలేవు, పెళ్లి చేసుకోకపోయినా అఫేర్ పెట్టుకున్నా నీకు జైలుకి వెళ్తావు. సో నువ్వేం చేసినా ఒకవేళ ప్రాస్టిట్యూట్ దగ్గరకు పోతే, కాల్గాళ్ళ దగ్గరకు పోతే అది నేరం. సో అబ్బాయి అనేవాడు ఏమి చేసినా నేరమే. సో అన్నీ మూసుకొని సన్యాసం తీసుకోవాలి తప్ప అబ్బాయిలు అమ్మాయిలతో అఫైర్ ఏ రకంగానూ పెట్టుకునేదానికి లేదు అన్నది కనబడుతుంది. రెండోది, ఈ ప్రామిస్ అనేది ఏం చేస్తారు, ఒక్కోసారి ఎమోషనల్గా తీసుకుంటారు. ఒక అమ్మాయితో వీడు విపరీతమైన డిజైర్ ఉంటుంది, ఆ రోజు తాగుంటాడు, వాళ్ళిద్దరు కలుస్తారు, అమ్మాయి ఏదో లేదు అంటుంది, లేదు నేను పెళ్లి చేసుకుందాం, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనొచ్చు. లేదు, ఆ అమ్మాయి అబ్బాయి మధ్య కొంత ట్రావెల్ జరిగి, అరే నువ్వు నాకు చాలా బాగా నచ్చావు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని అడగచ్చు అమ్మాయి, సరదాగా చేసుకుందాం అనొచ్చు వీడు. అంతేగాని వీడికి ఏమి అమ్మాయి సీరియస్గా అంటుందని వీడు నమ్మట్లేదు, ఆ అమ్మాయి కూడా నమ్మట్లేదు, సరదాగా ఏదో అనుకున్నారు. కానీ దీన్ని పట్టుకొని ఆ అమ్మాయి కేసు పెట్టచ్చు రేపొద్దున. అంటే ఒక ఎమోషనల్ డిసిషన్ని ఒక రేషనల్, అంటే వీడు అన్నీ ఆలోచించి మోసం చేయాలని ప్లాన్ చేసుకొని ముందే చెప్పినాడని రేపు కేసు పెట్టచ్చు. వీడు మోసం చేయాలని లేదు, వీడికి జస్ట్ ఎమోషనల్, మందేస్తున్నాడు, ఆ అమ్మాయితో బాగుంది, ఎమోషనల్గా ఏదో అన్నాడు, మనం లైఫ్ లాంగ్ కలిసి ఉందామని. ఇట్లాంటి బోల్డ్ మాట్లాడుకుంటారు, అవన్నీ నిజాలు కావు. కానీ మోసం చేయాలనే ఉద్దేశం కూడా ఏమి ఉండదు, సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు, మన ఇద్దరం కలిసి ఉందాం అనుకున్నారు. ఆ టైంలో ఒక ఇంపల్సివ్గా మాట్లాడితే దాన్ని నువ్వు లాజికల్గా కోర్టులో రేపొద్దున వీడు ముందే ప్లాన్ చేసుకొని ఇలా చెప్పాడని చెప్పేస్తే బలవుతారు కదా. ఓవరాల్గా అబ్బాయిల్ని క్రిమినల్స్గా మార్చే ఒక ఇది కనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయిలందరూ అమాయకులు కాదు, అమ్మాయిలు కూడా ఒక్కొక్కరు 4గురితో 3గురితో 5 మందితో అఫైర్లు పెట్టుకుంటున్నారు ఈ కాలం. కాబట్టి వాళ్ళు 4గురులలో ఎవరినో 2-3 బ్లాక్మెయిల్ చేయొచ్చు రేపొద్దున. వాళ్ళు తప్పు చేయరు, అమ్మాయిలు తప్పే చేయరు అన్న ఇది సెన్స్ ఇక్కడ ఈ యాక్ట్లో కనబడుతుంది. అబ్బాయిలు మాత్రమే తప్పు చేస్తారు అనే జెండర్ బయాస్ రివర్స్లో కనిపిస్తుంది అనేది దీని మీద ప్రధానంగా ఉంది. ఏదేమైనా అబ్బాయిలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పినావంటే కష్టం, నిజాలు చెప్తా కూడా కష్టమే. ఎందుకంటే నువ్వు నిజాలు చెప్పాను నువ్వు అనుకుంటున్నావు, అమ్మాయి అబద్ధం చెప్పాడని చెప్తుంది, దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి? రెండోది, డెఫినేషన్ ఏంటి ఫాల్స్ ప్రామిస్కి? ఫాల్స్ ప్రామిస్ అని డిఫైన్ చేయొచ్చు, కానీ కోర్టులో ఎలా ప్రూవ్ చేస్తావు? కోర్టులో ప్రూవ్ అమ్మాయిలు కూడా చేయలేరు. కానీ ఈ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఇండియా లీగల్ సిస్టము, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఏంటంటే చాలా 90% కేసులు ప్రూవ్ కావు, కానీ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్.